హ్రీం శ్రీం ఆబాలగోపవిదితాయై నమః. లలితా సహస్రనామములలో 994వ నామము ఆబాలగోపవిదిత. ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము. ఆబాలగోపవిదిత అను నామమునకు అర్థము బాలురు మొదలుకుని గోపాలుర వరకు అందరి చేత తెలియబడున్నది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఈ సమస్త విశ్వమును సృష్టించింది. అందువలన అందరూ ఆ తల్లి యొక్క బిడ్డలే. ఏ బిడ్డకైనా తండ్రి ఎవరో తల్లి చెబితేనే తెలుస్తుంది, కానీ తల్లి మాత్రము స్వతహాగానే తెలుస్తుంది. పుట్టగానే బిడ్డ తన తల్లి యొక్క స్పర్శను గుర్తించగలుగుతాడు, తెలుసుకొనగలుగుతాడు. ఆబాలగోపాలం అనే పదమునకు అందరూ అన్న అర్థము కూడా ఉన్నది. ఇంతకు ముందు వివరించుకున్నట్లుగా తమను సృష్టించిన మాతృమూర్తిని గురించి తెలియని వారు ఎవరుంటారు? ఈ నామమును మరింతగా విశ్లేషించుకోవాలంటే పట్టణములలో ఉండే చిన్న పిల్లల నుండి పల్లెలలో ఉండే గొల్ల పిల్లల వరకు అందరి చేత తెలియబడినది కనుక వసిన్యాది వాగ్దేవతలు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని ఆబాలగోపవిదిత అనే నామముతో కీర్తించారు. బాలగోపుడు అనగా కృష్ణుడు. తంత్రరాజము కదాచిదాద్య లలిత పుంరూప కృష్ణ విగ్రహ అనగా లలితాదేవి యొక్క పురుష రూపమే కృష్ణ విగ్రహము. లలితామాతయే పురుష రూపమున శ్రీకృష్ణునిగా అవతరించినది అని పేర్కొన్నది. లలితామాత శ్రీకృష్ణుడు ఇరువురి తత్వములు ఒకటే. భక్తులను రక్షించడములో వారిద్దరి ప్రతిజ్ఞలు ఒకే విధముగా ఉంటాయి. ద్వాపర యుగములో పట్టణములకు దూరముగా ఎక్కడో మారుమూలలో ఉండే పల్లెటూళ్లలో ఉండే గోపబాలురందరి చేత ఆరాధింపబడినవాడు ఈనాడు భగవద్గీత ద్వారా సకల లోకములచే తెలియబడినవాడు లలితాస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ. బాలురు అంటే కల్లాకపటం లేనివారు, ఏమీ తెలియని శుద్ధమైన మనసు కలిగిన వారు. గోపాలుడైన శ్రీకృష్ణుడు సర్వం తెలిసినవాడు, పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు. అంటే ఏమీ తెలియని పిల్లల నుంచి అన్నీ తెలిసిన గోవిందుని వరకు, అనగా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు సర్వులచే తెలియబడిన జగన్మాత వారందరి చేత ఆరాధింపబడునది. ఆబాలగోపవిదిత అని కీర్తించబడిన లలితా మహాత్రిపుర సుందరి. బాల గోపాల ఈ రెండు పదములు కూడా స్వచ్ఛమైన నిష్కపటమైన ప్రేమకు ప్రతిరూపములు. గోవు ఎంతటి సాధుజీవియో ఆ గోవులను కాచే గోపాలురు కూడా అంత సాధు స్వభావులే. బాల గోప శబ్దమును పామరముగా మనము వివరించుకున్నట్లయితే హరిహరాది పామరాంతము అనగా పామరుని మొదలు హరిహరాదుల వరకు అందరిచే తెలియబడునది, ఆరాధించబడునది ఆబాలగోపవిదితైన పరమేశ్వరి లలితాంబిక. స్కాంద పురాణము ఇట్లు వివరించింది. అందరు జీవులు, అన్ని జంతువులు ఆమెను అహం అనగా నేను అని ఎరుగుచున్నారు. కాబట్టి దేవి అందరకు తెలిసిన, అందరిలో మాతృరూపముగా కొలువై ఉన్న ఆత్మస్వరూపిణి. గోప అను పదములో గో అనగా ఇంద్రియములను, ప అనగా రక్షించువారు, ఇంద్రియములను రక్షించే దేవతలు అన్న అర్థము కూడా ఉన్నది. అనగా ఈ సమస్త భూమండలంలో ఉన్న పసి పిల్లల వద్ద నుండి సమస్త దేవతాగణముచే తెలియబడునది, ఆరాధించబడునది పరమేశ్వరి లలితాంబిక. ఇక సనత్ కుమారులు లేదా సనక సనందనాదులు బ్రహ్మమానస పుత్రులు. వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారుడు. వీరు జీవిత పర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరు పొందారు.
సనక సనందనాదులు నిత్య బాల్యాన్ని నిరంతర కౌమార దశను వరంగా పొందారు. అమృతత్వపు ఆలోచనలను పుణికి పుచ్చుకుని పుట్టిన ఈ నలుగురు శుద్ధ మనస్కులై నిరంతర దైవచింతనమే ఎరుకగా ఉండేవారు. అటువంటి బాలస్వరూపులచే ఆరాధించబడునది ఆ బాలగోప విదిత. కృష్ణుడు జన్మించినది మొదలు అవతారమును చాలించినంత వరకు కల ప్రతి చర్యలో కూడా పరమాత్మతత్వమును స్పష్టముగా వివరించారు. యశోదకు తన ముఖములో సమస్త బ్రహ్మాండమును, సభలో ధృతరాష్ట్రునకు, కురుక్షేత్ర రణరంగములో అర్జునునకు తన విశ్వరూపమును ప్రదర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యోగమాయాతత్వము జగన్మాత లలితాంబికయే. ఈ విధముగా ద్వాపరయుగములో వాడబడిన ఆ బాలగోపాలం అన్న పదము నేడు అందరిచే తెలియబడిన ఆ బాలగోప విదిత అయిన పరమేశ్వరికే వర్తిస్తుంది. బాలుర మొదలు గోపాలుర వరకు అందరి చేత తెలియబడునది. ఈ సమస్త విశ్వములో జీవులందరి చేత ఎరుగబడిన మాత ఆ బాలగోప విదిత. బిడ్డ పుట్టగానే తన తల్లి స్పర్శను గుర్తెరుగుతాడు. జ్ఞానము ఉదయించగానే జీవుడు ఆ తల్లిని తెలుసుకుంటాడు. అతి చిన్నదైన కీటకము నుండి సృష్టికర్త బ్రహ్మదేవుని వరకు అందరూ పరమేశ్వరి అయిన తల్లి ఆరాధకులే కదా. కల్లా కపటం లేని వారు, శుద్ధమైన మనసు కలవారు అయిన బాలుర నుండి పరిపూర్ణ జ్ఞానము పొందిన మహర్షులైన వారి వరకు అందరూ కూడా తల్లిని గుర్తెరగాలని తపించు స్వభావము కలవారే కదా. ద్వాపరయుగములో వాడబడిన ఆ బాలగోపాలము అనగా బాలుల నుండి గోపాలుల వరకు అందరిచే తెలియబడునది అన్న పదము ఈనాడు ఈ సమస్త సృష్టిలోని సమస్త జీవుల చేత తెలియబడునది, ఆరాధింపబడునది అని వ్యక్తీకరించబడిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో ఆ బాలగోప విదిత అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.